ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ మాట నేను చదువుతున్నాను. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. ఇక మాటలు రాసింది నహూము ప్రవక్త. ఈయన నినవే పట్టణం గురించి ఒక హెచ్చరికగా ఇక నహూము గ్రంథం మనకు కనబడతా ఉంది. ఇక్కడ ఈయన దేవుని యొక్క గొప్ప లక్షణాలను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా యెహోవా ఉత్తముడని, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గమని, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని ఆయన దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉండడం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక మాటలు నహూము ప్రవక్త యూదా ప్రజలకు తెలియచేస్తున్నట్టు మనకు కనబడుతుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ అష్షూరియన్లకు ఒక రాజధానిగా నినవే పట్టణము ఉంది. అష్షూరియన్ల యొక్క క్యాపిటల్ సిటీ అయినటువంటి నినవే గురించి నహూము ప్రవక్త ఈ మాటలన్నీ రాయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలలో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 1వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రవక్త అయిన నహూము చక్కగా వివరిస్తూ ఉండడం మనం చూస్తున్నాం. దేవుడు ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడు, దేవుడు తన ప్రజలకు ఏదైనా చేయగలిగిన దేవుడని, తన అనుకున్నటువంటి తన బిడ్డల కోసము లేదా తన ప్రజల కోసము సాక్షాత్తు దేవుడు ఎంతటి అయినా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నహూము ప్రవక్త ఆ యొక్క 1వ అధ్యాయంలో ఆయన గురించి దేవుని గురించి చాలా చక్కగా తెలియచేయడం మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ మాటలు యూదా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నహూము ప్రవక్త. అష్షూరీయుల యొక్క పరిపాలన కింద భయంకరమైన వెట్టి చాకిరీలతో యూదా ప్రజలకు ఈ యొక్క మాటలు ఆయన తెలియచేస్తూ ఉండడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ ఇక్కడంట మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని ఇక్కడ దేవుని యొక్క 3 ప్రాముఖ్యమైన లక్షణాలను నహూము ప్రవక్త మనకు తెలియచేస్తున్నాడు. యెహోవా మంచివాడు లేదా ఉత్తముడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రారంభం నుంచి మనం చూసినట్లయితే, ఆది కాండంలో నుంచి మనం చూసినట్లయితే ప్రతి సందర్భంలో దేవుని యొక్క మంచితనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన యొక్క మంచితనము అందరి ఎడల ఆయన కనపరుస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సహజంగా ఒక వ్యక్తిని మంచివాడు అని ఎలా చెప్తారండి? ఎలా చెప్తారు? మనం అతనికి నష్టము చేసినప్పటికీ లేదా అతనికి ఒక వ్యక్తికి మనము వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ లేదా ఆ వ్యక్తికి మనం నష్టం కలగచేసినప్పటికీ, ఏ వ్యక్తికైతే మనము నష్టము లేదా వ్యతిరేకంగా మాట్లాడుతున్నామో అదే వ్యక్తి ఆ మాటలు ఏమీ పట్టించుకోకుండా మనకు మరలా సహాయాన్ని అందించేటువంటి వ్యక్తిని సహజంగా మనం అంటూ ఉంటాం, ఆయన చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది. ఎందుకంటే మనం ఎంత వ్యతిరేకంగా వాళ్ళ గురించి మాట్లాడినా లేదా మనం ఎంత వ్యతిరేకంగా వారి గురించి కొన్ని క్రియలు చేసినప్పటికీ ఆయన వాటిని ఏటిని జ్ఞాపకం చేసుకోకుండా మరలా మనకు సహాయం అందించడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, ఎంత మంచివారు అని అంటూ ఉంటారు సహజంగా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు. అదేవిధంగా ఇక్కడ దేవుడు కూడా సృష్టి ప్రారంభం మొదలుకొని ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క విశ్వాసతను మనం చక్కగా గమనించగలిసిన వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయము 21వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారిని తొడిగించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకందరికీ చాలా బాగా తెలిసినటువంటి సందర్భం ఇది. ఆదాము హవ్వ, ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వను దేవుడు తను ఎంత ఇష్టంగా వారిని ఆయన నిర్మించుకోవడం, వారిని ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పెట్టిన తర్వాత ఆయన దేవుడు సెలవిస్తున్నాడు, ఈ తోటలోని ప్రతి ఒక్క పండును మీరు తినొచ్చు, కానీ ఈ చెట్టుకున్నటువంటి ఆ యొక్క పండు తినకూడదు అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించినప్పటికీ కూడా
ఒక ఆజ్ఞను వారు మీరి అతిక్రమించి ఏదైతే తినకూడదని దేవుడు తెలియచేస్తున్నాడో అదే పండును వారు తినడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తిన్న తర్వాత వారి యొక్క మనోనేత్రములు తెరవబడి వారు దిగంబరులని ఒకరికొకరు తెలుసుకొని వారు చెట్ల పొదరచాటున దాక్కోవడం మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుడైన యెహోవా ఆ ఏదోని తోటలోకి వచ్చిన తర్వాత ఆదామా ఎక్కడున్నావు అంటే, అయ్యా మేము దిగంబరులమై ఉన్నాము అని దేవునికి జవాబు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క లేఖనాల నుండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆదాము అంటాడో అయ్యా మేము దిగంబరులమై చెట్టు చోటున దాచిపెట్టుకొని ఉన్నాము లేదా దాక్కొని ఉన్నాము అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు అడుగుతాడు, ఆదామా నేనైతే మీకు తినకూడదు అని చెప్పినటువంటి పండును మీరు ఏమైనా తిన్నారా అంటే, అప్పుడు ఆదాం అంటాడు, అవునయ్యా నువ్వు నాకు ఇచ్చావు కదా సహకారిగా, సాటి అయిన సహకారిగా, ఆమె ఇవ్వడం వల్ల నేను తిన్నాము అని దేవునికి జవాబు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రేమ దేవుడు, ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఏదైతే చేయకూడదు అని చెప్పాడో అది చేసి, అంటే ఆజ్ఞను అతిక్రమించి ఇక్కడ ఆదాము తప్పు చేశాడు. అయినప్పటికీ దేవుడు వారి తప్పును క్షమించడము, ఆయన యొక్క మంచితనాన్ని మరొకసారి చూపించడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఎప్పుడైతే దిగంబరులని తెలుసుకున్నారో వారి మూయబడిన వారి యొక్క మనోనేత్రం తెరవబడ్డాయో అప్పుడు దేవుడు వారి ఇరువురికి చర్మపు చొక్కాయలు సిద్ధము చేసి వారికి తొడిగించి వారి యొక్క సిగ్గును ఆయన కప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఎంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనం ఎంత వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ, మాట్లాడినప్పటికీ, తిరిగినప్పటికీ ఆయన ఎల్లప్పుడూ మన ఎడల ఆయన కృపను చూపిస్తూనే ఉంటాడు. తన మంచితనాన్ని మనందరి ఎడల ఆయన వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే భక్తుడైన నహుం అంటున్నాడు ఇక్కడ, యెహోవా మంచివాడు లేదా యెహోవా ఉత్తముడు అని తన యొక్క లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం చూసినట్లయితే శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గము. ఏందంట? శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఆ కష్టాలన్నిట్లో నుండి, శ్రమలన్నిట్లో నుండి మనల్ని బయటికి తీసుకొని రాగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడని నహుము ప్రవక్త యూదా ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలను మనం పరిశీలించినట్లయితే ఎంతో భయంకరమైన శ్రమలు వాళ్ళు అనుభవించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ వారు అంతటి భయంకరమైన శ్రమల గుండా వెళ్ళినప్పటికీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారిని విడిచిపెట్టడమే కాదు, కానీ వారిని అనుక్షణము వారిని కాపాడుతూ వారిని ముందుకు నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అటువంటి గొప్ప దేవుడు అండి. అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు, మంచి చేయడానికి ముందుకు వెళ్ళినప్పటికీ ఎన్నో శ్రమలు ఆయన అనుభవించవలసి వచ్చింది. తన పిల్లనిచ్చేటువంటి మామ అయినటువంటి సౌలు ఎన్నోసార్లు చంపాలని ఆయనను వెంబడించడము, ఆయనను తరమడం మనం చూస్తూ ఉన్నాం. అనేక శ్రమల పాలు, అనేక కష్టాలు దావీదు అనుభవించవలసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్క ప్రమాదం నుండి, ప్రతి ఒక్క హత్యా ప్రయత్నం నుండి దావీదును దేవుడు తప్పించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప ఆశ్చర్యకరంగా ఆయనను విడిపించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీతున్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా అనేక కష్టాల మధ్యలో, అనేక శ్రమల మధ్యలో, అనేకమైనటువంటి బాధలు, వేదన, రోదనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఏది ఏమైనప్పటికీ, ఏది మనకు ఎదురైనప్పటికీ, ఏది మన జీవితంలో ఒకవేళ అనుమతించబడినప్పటికీ మనం ధైర్యంగా నిలబడాలి. మన దేవుడు అంట మన శ్రమ దినమున, మన కష్ట దినమున మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నటువంటి దేవుడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అనుక్షణం ఆయన కనుపాపలా మనల్ని కాపాడే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుకనే దేవుడు శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు అని భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, వారి కష్ట సమయాల్లో దేవుడు తోడుగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 12వ మాట 11వ మాట చదువుతున్నాను. 10 నుంచి. ఏదనగా బాకాను, పిల్లను గ్రోవిని, పెద్ద వీణను, వీణ విపంచికను, సుంపోనియకను, సకల విధములకు వాద్యములను వినును ప్రతి వాడును సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. సాగిలపడి నమస్కరింపని వాడెవడో మండుచున్న అగ్నిగుండంలో వేయబడను. రాజా తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము రౌద్రము గలవాడై షడ్రకు, మేషకు, అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లెను, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటకు లేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా? ఇక్కడ రాజు అయిన నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించి ఆ ప్రతిమకు నమస్కరించాలని చాటింపు వేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోల మీద ఒక కుట్ర జరుగుతూ ఉంది. మీరు యూదులను బబులోను నుంచి రాజ్యంలోనికి తీసుకొచ్చారు కదా, వారు మాత్రమే నమస్కరించట్లేదు, మీరు నిలబెట్టించినటువంటి ఏక ప్రతిమకు వారు నమస్కరించట్లేదు, మీ ఆజ్ఞను వారు పాటించట్లేదు అని వారి పైన నెపములు వేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, రాజు కూడా ఆ మాటలు విని వారిని శిక్షించడానికి లేదా వారిని పని చేయడానికి ముందుకొచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు అంటున్నారు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మీరు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞకు మీరు లోబడనట్లయితే, నేను ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరు పాటించినట్లయితే ఇదిగో ఇక అగ్నిగుండంలో మీరు నిశ్చయముగా వేయబడతారు అని షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో రాజు అయిన నెబుకద్నెజరు అన్నప్పుడు ఆ యొక్క 3 యవనస్తులు అంటున్నారు, రాజా కూడా కాదు, నెబుకద్నెజరు, ఒక రాజును పేరు పెట్టి పిలుస్తున్నారు. నెబుకద్నెజర్, మేము ఆ ప్రతిమకు ముఖము, దానికి నమస్కరించము, మేము ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా సిద్ధపడతాం, కానీ ఆ ప్రతిమ ఎదుట మేము సాగిలపడము, నమస్కరించము అని రోషంగా ఆ 3 యవనస్తులు ఆ మాటలు నెబుకద్నెజరుతో పలకడం మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ మాటలు పలికినప్పుడు నెబుకద్నెజరు బహు రౌద్రుడై మండుచున్నటువంటి ఆ యొక్క అగ్నిగుండమును 7 అమాంతముగా పెంచేసి అందులో వేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, అయినప్పటికీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు జడియలేదు, కలత చెందలేదు, దిగులు పడలేదు. వెనక వాళ్ళ కళ్ళ ఎదురునే కనపడతా ఉంది భయంకరమైన నిప్పుల గుండం. అంతకుముందు ఒకంతగా ఉన్నటువంటి ఆ అగ్నిగుండం 7 మండుచుంది. అయినప్పటికీ వాళ్ళు కలత చెందలేదు, దిగులు పడలేదు, అధైర్యపడలేదు, మేము ఏమైపోతామో, మేము చనిపోతామో అని వాళ్ళు భయపడలేదు. కానీ మా దేవుడు మమ్మును విడిపించుటకు, మా శ్రమ దినమున మమ్మును రక్షించుటకు మా దేవుడు సామర్థ్యం కలిగిన వాడు అని ధైర్యంగా ఆ రాజుతో వాళ్ళు పలకగలిగారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా. ఒకవేళ ఆయన కాపాడకపోయినట్లు అయినప్పటికీ మేము దాని గురించి ఆలోచన చేయం, కానీ ఆ ప్రతిమకు మాత్రము మేము మ్రొక్కము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమ వచ్చింది. షడ్రక్, మేషక్, అబేద్నెగో రోషంగా దేవుని కొరకు నిలబడినటువంటి వ్యక్తులకు శ్రమ వచ్చింది. అయినప్పటికీ ఆ శ్రమలో కూడా దేవాది దేవుడు తోడై ఉన్నాడు, మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క అగ్నిగుండంలో వేసిన తర్వాత వీరు ఏమైపోయారు అని ఒకసారి చూస్తే ఆ యొక్క 3తో పాటు ఇంకొక వ్యక్తి సంచరించడం వాళ్ళు ఇక రాజు గమనించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే అండి శ్రమ దినమందు ఆయన
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడినట్లయితే నీకు కూడా కొన్ని శ్రమలు వస్తాయి, నీకు కూడా కష్టాలు వస్తాయి. నువ్వు చేస్తున్న భక్తిని బట్టి, నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్యను బట్టి లేదా ఆ సేవను బట్టి అనేక రకాలుగా నీకు శోధనలు, శ్రమలు వస్తాయి. నిలబడు ధైర్యంగా. నా దేవుడు తప్పకుండా నా శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడని ధైర్యంగా నిలబడినట్లయితే శ్రమ దినమున ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కనుక మనకు సహజంగా మనుషులం కదా, మనకు కూడా కొన్ని శ్రమలు మన జీవితంలో వస్తున్నప్పుడు సింపుల్గా మనం కూడా దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకంకు తెచ్చుకోం. పరిస్థితులను బట్టి కలవరపడిపోతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, భయభ్రాంతులకు గురవుతూ ఉంటాం. అయ్యో నాకెందుకు వచ్చిన సమస్య, ఈ సమస్య నుంచి నేను ఎలా గట్టెక్కాలి, ఇక సమస్య నుంచి లేక ఈ ఆర్థిక ఇబ్బంది నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు ఎవరు సహాయం చేస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు, నన్ను ఎవరు బలపరుస్తారు, నాకు ఎవరు తోడుగా ఉంటారు అన్నటువంటి ఆలోచనలు సహజంగా మనుషులుగా మనకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ నువ్వు నిజంగా దేవుని విశ్వసించినట్లయితే, నిజంగా నువ్వు దేవుని వెంబడించినట్లయితే దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మకం ఉంచు. ఆయన యొక్క గొప్ప కార్యాలను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇక్కడ నహూం భక్తుడు కూడా అదే అంటున్నాడు. యూదా ప్రజల చేత మీరు ఇప్పుడు ప్రజెంట్ అశ్షూరుల యొక్క బానిసంలో బ్రతుకులో మీరు ఉన్నారు. అశ్షూరుల కింద భయంకరమైన కఠినమైన శ్రమను మీరు అనుభవిస్తున్నారు. అయినప్పటికీ మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు గొప్ప ప్రభావం కలిగిన వాడు. ఆయన తన ప్రజలను ఎర్ర సముద్రము మధ్యలో నడిపించినటువంటి వ్యక్తి, జెరికో గోడలను కూలద్రోసినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప దేవుని మనము ఆరాధిస్తున్నాం అని ఆ యూదా ప్రజలకు నహూం ప్రవక్త తెలియచేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో ఇంకా కాదు, నాతో కాదు, మేమేమి చేయలేము, మా బ్రతుకులు ఇంతే అని వాళ్ళు దిగులు చెందిన లేదా ఒక రకమైనటువంటి మనోవేదనకు గురి, నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఆ యూదా ప్రజలకు దేవాది దేవుడు నహూము ప్రవక్తను పంపించి ఈ మాటలు పలికిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గము, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎరుగును అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అనేక గుణ లక్షణాలు నహూము ఆ యూదా ప్రజలకు తెలియచేస్తున్నాడు. అయ్యా యూదా ప్రజలారా, మీరు దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వారే, అయినప్పటికీ దేవుడు అబ్రహాముతో చేసినటువంటి సత్య ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు. సత్య ప్రమాణమును జ్ఞాపకం చేసుకొని ఉన్నాడు కనుకనే మిమ్మల్ని మరలా విడిపించాలని, మరలా మిమ్మల్ని ఆయన అనుకున్న స్థితిలో మిమ్మల్ని ఉంచాలని ఆయన నన్ను పంపించున్నాడు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆయన మీద విశ్వాసం ఉంచండి. ఆయన మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని యూదా ప్రజల యొద్దకు వెళ్ళి నహూము ప్రవక్త వారికి మాటలు తెలియచేస్తున్నాడు. అయ్యా, ఆయన ఎటువంటి గొప్పవాడు మీకు తెలుసు కదా, ఎటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు మీకు తెలుసు కదా. ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకోండి, ఆయన శక్తి సామర్థ్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇక నినివే పట్టణము బహు భయంకరమైనటువంటి స్థితి, ఇంకా దానికి తీర్పు తీర్చే సమయము ఆసన్నమైనది. అక్కడ నినివే పట్టణం ఎటువంటి ప్రాంతమో మనం చూసినట్లయితే 3వ అధ్యాయంలో, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనొచ్చు మోసముతోను బలాత్కారంతో నిండి ఉన్నది. ఇక నినివే పట్టణం ఎట్లుందంటే నినివే పట్టణం పరిపాలించే వారి యొక్క పరిస్థితి చాలా దారుణంగా, దేవుని స్థితిలో బహు ఘోరంగా కనబడతా ఉంది. ఇంకా దానిపైకి దేవుని శిక్ష రాబోతుంది. కనుక అంతటి లోపటే మీరు దేవుని మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. ఆయన శక్తి సామర్థ్యాలు మీరు తెలుసుకోండి. ఒక్కసారి ఆయనను అడగండి, అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఒక్కసారి మీరు అడిగినట్లయితే ఆయన తప్పక మిమ్మల్ని విమోచిస్తారు, మీకు విడుదల అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు. మీరు వెళ్తున్న పరిస్థితులు ఏదో నాకైతే తెలియదు, మీకు జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఉంటున్నాయి నాకైతే తెలియదు, లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి నాకైతే తెలియదు. ఆ యొక్క పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీకున్నట్టు ఆర్థిక ఇబ్బందుల నుంచి నువ్వు విడిపించబడాలంటే, నీకున్నటువంటి అనారోగ్య సమస్య నుంచి నువ్వు విడిపించబడాలంటే దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే ఆయన నీ పట్ల జాగ్రత్త తీసుకుంటాడు.
నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు అని ఈ సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా నీతోనే మాట్లాడుతున్నాడు. అక్కడ కృంగి కృషించిపోతున్న నిరాశ నిస్పృహ ఉన్నటువంటి యూదా ప్రజల ఇద్దరికి నహూము ప్రవక్తను ఏ విధంగా అయితే దేవుడు పంపించాడో ఈ సమయంలో ఈ మాటల ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు, ఆయన మీద నమ్మకం ఉంచు. నువ్వు ఉంచినట్లయితే నీ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును నువ్వు గమనిస్తావు, నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన యొక్క గుణలక్షణం, ఎవరైతే ఆయన ఎందుకు నమ్మకం ఉంచుతారో వారిని ఆయన ఎరుగును, ఆయనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే నహూము భక్తుడు యూదా ప్రజలకు తెలియజేస్తున్నాడు, అయ్యా ఆయన మీద నమ్మకం ఉంచండి అయ్యా. ఆయన మీద నమ్మకం ఉంచినట్లయితే ఆయన తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నహూము ప్రవక్త యూదా ప్రజల చేత మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మంచి గుణలక్షణాలు వాళ్ళకి తెలియజేస్తున్నాడు. యెహోవా ఉత్తముడయ్యా, మనం అతిక్రమం చేసినా, మన వ్యతిరేకంగా మాట్లాడినా, మన ఇష్టానుసారంగా మనం జీవించినా ఆయన మనకు మంచి చేయాలని ఆలోచన కలిగినటువంటి దేవుడు. ఇప్పుడు మన ఎడల ఆయన కృప చూపించాలని ఆలోచన చేస్తూనే ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క గుణలక్షణాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఉత్తముడు, మంచివాడు. శ్రమదినమున ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. అందుకే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే ఎంతోమంది ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన దగ్గరికి వచ్చారు. అయ్యా నన్ను బాగు చేయవా, నేను ఈ రోగంతో బాధపడుతున్నానయ్యా, నన్ను బాగు చేయవా అంటే ఆయన అంటాడు, నువ్వు నమ్ముచున్నావా నేను చేయగలనని అని. ప్రతి సందర్భంలో ఆయన స్వస్థత అనుగ్రహించి ప్రతి సందర్భంలో ఆయన ఆ మాట అడగడం మనం చూస్తున్నాం. నువ్వు నమ్ముతున్నావా అంటే వారు వెంటనే అవునయ్యా నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడవని, మీరు సమస్తము చేయగలరని నేను నమ్ముతున్నానయ్యా అని అన్న వెంటనే నీ నమ్మిక చొప్పున నీకు జరుగును గాక అని దేవుడు అనడం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక బెస్ట్ ఉదాహరణగా చూసినట్లయితే రక్తస్రావ స్త్రీ ఉంది కదా, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది కదా, మనకు బాగా తెలుసు. ఎన్నో ప్రయత్నాలు చేసింది, తనకున్న సమస్తము కోల్పోయింది. తన శరీరంలో ఆ యొక్క జబ్బును, ఆ యొక్క రోగమును మానుకోవాలని, ఆ యొక్క రోగము పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ఇంకా చివరికి కాలేదు. నడవలేని స్థితి, కనీసము నడవలేనటువంటి స్థితి, బహుభయంకరమైన దారుణమైన స్థితిలో ఉంది. కానీ అటువంటి స్థితిలో కూడా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, అటువంటి స్థితిలో కూడా దేవుని పైన అపారమైన నమ్మకం పెట్టుకుంది. విన్నది నజరేయుడైన యేసు ఈ ప్రాంతంలో వస్తున్నాడు, ఆయన ఎన్నో సూచక క్రియలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు చేసినటువంటి దేవుడు ఈ ప్రాంతంలో వస్తున్నాడని తెలుసుకుంది. ఎక్కడో ఉంది, నడవలేని స్థితి, ప్రాకుతూ ఉన్నటువంటి స్థితి, నమ్మకం ఉంచుకుంది. ఇన్ని ప్రయత్నాలు చేసినా కదా, ఇంకా నాతో కాదు కదా, ఒక్కసారి ప్రయత్నం చేస్తాను. కనీసం ఆయనను ముట్టకపోయినప్పటికీ ఆయనను తాకలేను, ఎందుకంటే నా పరిస్థితి లేవలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి. కనీసం ఆయన యొక్క వస్త్రపు చెంగునైనా ముడితే ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, నేను స్వస్థత పొందుకుంటాను అన్నటువంటి గొప్ప విశ్వాసం అక్కడ ఆ స్త్రీ కనపరచడం మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క జన సమూహంతో ఆయన వస్తున్నప్పుడు, ఆ జన సమూహంలో చూడండి, అంత జన సమూహంలో నడుస్తున్న వ్యక్తినే, అటువంటి గొప్ప జన సమూహంలో నడుస్తున్న వ్యక్తే దగ్గరికి వెళ్ళడం ఎంతో కష్టతరం. ఎందుకంటే అనేక మంది తోచుకుంటూ ఉంటారు, తోపులాట ఎక్కువ ఉంటుంది. బైబిల్లో మనం చూసినట్లయితే జనములు ఆయన వెంబడిస్తున్నాయి అని కాదు, జన సమూహాలు. అంటే సమూహం అంటే చాలామంది, చాలా పెద్ద సంఖ్యలో జనము ఆయనను వెంబడిస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఆ ప్రాక్కుంటూ ఆయన దగ్గరికి రావడం ఎంతో గొప్ప సాహసం.
నేను అంటాను సాహసమే అంటాను. ఎందుకంటే నడుస్తున్న వ్యక్తే తోపులాటలో అటు ఇటు పడుతూ ఉంటారు. అంతమంది నడుస్తూ ఉన్నప్పుడు కింద ఉన్న వ్యక్తిని లెక్క లేకుండా తొక్కి పడేస్తా వెళ్ళిపోతారు. వాస్తవం కాదా? వాస్తవం. త్రొక్కుతారు, వీలైతే ప్రాణం కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఆ యొక్క రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తెగించేసింది. బ్రతికితే బ్రతుకుతా, పోతే పోతా అన్నటువంటి ధైర్యంతో కనీసం ఆయన వస్త్రపు చెంగునైనా నేను ముట్టాలని సాహసం చేసి ధైర్యంగా ప్రాకుకుంటానే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా! వెంటనే ఆయనలోని ప్రభావం ఆ యొక్క స్త్రీలోనికి వెళ్ళి ఆ స్త్రీ రక్తధార ఆగేను అని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన మీద నమ్మకం ఉంచుతారో వారిని ఆయన ఎరుగును, అంటే ఆయన వారి పట్ల కేరింగ్ తీసుకునే దేవుడు అని నహూము ప్రవక్త యూదా ప్రజలకి తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, అంతా కోల్పోయిన స్థితిలో ఉన్నావేమో, ధైర్యం చేయి, ధైర్యం చేయి. ధైర్యం చేసి ఆయన కొరకు ఒక అడుగు ముందుకు నువ్వు వేయగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యం నువ్వు చూస్తావు. రక్తస్రావ రోగి చూడగలిగింది, ఆయన మీద నమ్మకం ఉంచింది. నమ్మకం ఉంచడమే కాదు, కానీ గొప్ప స్వస్థత తను పొందుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నహూము భక్తుడు యూదా ప్రజలకు తెలియచేస్తున్నాడు, యెహోవా మంచివాడు, ఆపత్కాలమున లేదా శ్రమ దినమున ఆయన ఆశ్రయదుర్గమైన దేవుడు, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును అని యూదా ప్రజలకు వారి యొక్క గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు. కృంగిపోయి ఉన్నారు, బాధపడుతున్నారు, వేదన, అయ్యో మా బ్రతుకులు ఇంతేనా, ఈ శ్రమల ఇంత కష్టాలు ఇంకా ఎప్పుడు అన్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తుల యొద్దకు ప్రవక్తను పంపించాడండి దేవుడు. తన మంచితనాన్ని చూపిస్తున్నాడండి. అయ్యా, నా గురించి వారికి తెలియచేయి నహూము అని చెప్తున్నాడు. దేవుడు సాక్షాత్తు నహూమును పంపించాడు. యూదా ఎంత ప్రేమిస్తున్నాడు కదా అండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు నిన్ను కూడా అంతగా ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటల ద్వారా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మంచితనాన్ని నీ ఎడల వెల్లడిపరచడానికి ఆయన ఈ సమయంలో నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. స్వీకరించు. ఎవరు చెప్తున్నారని కాదు, అవి దేవుని మాటలు. నువ్వు అంగీకరించినట్లయితే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ నహూము ప్రవక్త వారిలో ఆ ధైర్యాన్ని, ఆ మాటలు చెప్పి వారిలో, ఆ యూదా ప్రజలలో ఆ ధైర్యాన్ని ఆయన నింపగలిగాడు. ఆ ధైర్యాన్ని నింపగలిగాడు కనుకనే వారి జీవితంలో విడుదల కార్యం జరగడం మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో నీవు కూడా నీ జీవితంలో లేదా మీ కుటుంబంలో, నీ యొక్క వ్యాపారంలో, నీ యొక్క ఉద్యోగంలో, నీకున్నటువంటి సమస్యల్లో నీకు కూడా విడుదల కావాలి అంటే ఆయన యొక్క మంచితనాన్ని నువ్వు గుర్తెరుగు. ఆయన ఎటువంటి గొప్ప దేవుడో, ఎటువంటి కార్యములు చేయగలిగిన వాడో నువ్వు ఎరిగి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినట్లయితే ఆయన నీ జీవితం కూడా అటువంటి గొప్ప కార్యాలను, విడుదల కార్యాలను చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తలలు ఉంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, మీరు ఉత్తముడని, శ్రమదినమున్న ప్రభువా ఆశ్రయ దుర్గమైన దేవుడవని, అయ్యా మీ యందు విశ్వాసం ఉంచిన వారికి లేదా నమ్మిక ఉంచిన వారిని మీరు ఎరిగే దేవుడవని ప్రభువా నహూము భక్తుడు యూదా ప్రజలతో తెలియచేస్తున్నాడు. ప్రభువా మీలో నుండి గొప్ప లక్షణాలను తెలియచేస్తున్నాడయ్యా. అవును ప్రభువా తండ్రి, అటువంటి గొప్ప గుణ లక్షణాలు మేము కూడా స్మరణకు తెచ్చుకుంటూ మీ యందు అపారమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచుటకు నీ కృప దయచేసి తద్వారా మా జీవితాల్లో ప్రభువా అయ్యా తండ్రి మేమున్న సమస్యల నుంచి, మేమున్న ఇబ్బందుల నుంచి ప్రభువా తండ్రి మేము కూడా విడుదల పొందుకొనుటకు మీరు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.